తదుపరి మనం తులారాశికి వెళ్తున్నామండి. ఈ తులారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కొన్ని విషయాల్లో మీ శత్రువుల పైన మీరే విజయం సాధిస్తారు. మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రుల వల్ల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. వారి వల్ల కూడా మీరు ధనం అనేది ఆర్జించవచ్చు. ఇక ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే అవలీలగా సాధిస్తారు. మీకు ఈ నెలలో మీ యొక్క శత్రువుల పైన కూడా మీరు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఖర్చు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే తప్పక మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. ఏవైనా స్థలాలు కానీ మరి లేదా ఇల్లు కానీ ఏమైనా అమ్మేటప్పుడైతే తప్పక మీకు దాన్ని లాభాన్ని ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో మీకు ఏవైనా రావాల్సిన పెండింగ్ బకాయిలు ఉంటే తప్పక అవి వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఇక స్నేహితుల వల్ల మీకు కొన్ని పనులైతే తొందరగా పూర్తవుతాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు ఇంకా తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి వల్ల కూడా మీరు ధనం అనేది ఆర్జించవచ్చు. ఇక తులారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ఈ నెల వీరు ప్రథమార్థంలో వీరు లాభాన్ని ఆర్జిస్తారు. వీరికి ద్వితీయార్థంలో కూడా లాభాన్ని ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులు కొత్తగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. తప్పక ఈ యొక్క పరీక్షా సమయంలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తులారాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. అదేవిధంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా తొందరగా పూర్తి చేస్తారు. గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ పెట్టుకున్న వాళ్ళు తప్పక మళ్ళీ ఒకసారి మీ పై స్థాయి అధికారులను ఒకసారి వారికి చర్చిస్తే తప్పక మీకు అన్ని పనులు తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎవరైతే ఈ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందండి. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. తప్పక మీకు గతంలో ఏవైనా సంస్థల నుంచి రావాల్సిన డబ్బు అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా నూతన ప్రాజెక్ట్ అనేవి ప్రారంభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా చాలా బాగుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుందండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా 1వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, 24వ తారీఖు, 28వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 3వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 26వ తారీఖు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా సరే ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.